నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు యూ5 న్యూస్. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో అనేక కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటించడంతో పాటు వారు పూర్తిగా కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా చంద్రబాబు దిశ నిర్దేశించారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్ము. అటువంటి జిల్లాలో మత్స్యకార సహకార కార్పొరేషన్ చైర్మన్ గా పెద్దిరాజుని ఎంపిక చేసింది పార్టీ. అసలు పెద్దిరాజు ఏ విధంగా పనిచేస్తున్నారు, సహకార సంఘం ద్వారా మత్స్యకారులకు ఏం చేయబోతున్నారు, పశ్చిమ గోదావరి జిల్లాకు ఎన్డీఏ ప్రభుత్వం ఎంత పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు అనే అంశాలు అనేది తెలుసుకున్నాం. పెద్దిరాజు నమస్తే అండి. ప్రధానంగా మీకు మీ సామాజిక వర్గానికి ప్రభుత్వం ఎంత పెద్ద పీట వేసి మీకు సామాన్యులని వ్యక్తి ఇచ్చింది, దీన్ని ఎలా తీసుకుంటారు? నేను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య కార్యకర్తని గుర్తించడం అనేది ఇది అరుదుగా జరుగుతుంది. అంటే చాలా మంది గుర్తింటారు, కానీ ఒక సాధారణ కార్యకర్త నన్ను అంటే నేను కింద స్థాయి నుంచి 1984 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పార్టీ కష్టపడుతూనే ఉన్నాను. నేను ఎప్పుడు కూడా పదవాసించి పనిచేయలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జెండా ఎగరేయాలి, రెపరెపలాడాలని ఉద్దేశంతో పార్టీకి పనిచేసాం. ఇప్పుడు అలాగే పనిచేస్తున్నాం. కానీ నా కష్టాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించి పదవి ఇవ్వటం అనేది, ఒక మత్స్యకార సామాజిక వర్గం నన్ను గుర్తించి పదవి ఇవ్వటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే అదే సామాజిక వర్గంలో నేను పుట్టి ఆ సామాజిక వర్గానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా నేను మా జీవితాంతం రుణపడి ఉంటాను. మా సామాజిక వర్గం తరపున మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు సంబంధించి ప్రధానంగా మీరు ఈ పదవి కాలంలో గుర్తించే సమస్యలు ఏంటి, ఆ సమస్యకి ఎటువంటి పరిష్కార మార్గాలు కానీ? గతంలో కూడా మేము మత్స్యకార సామాజిక వర్గం తీర ప్రాంతం ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో ఆ కోస్టల్ ఏరియాలో కూడా మేము గతంలో కళ్ళు గీత కార్మికులకి 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చేవారు. అది మేము సముద్రం ఎప్పుడు కూడా తీర ప్రాంతంలో వేటకెళ్లేవారు ఎప్పుడు అనారోగ్యం పాలైపోతారనే ఉద్దేశంతో ఆ రోజుల్లో 2014 సంవత్సరంలో ఒక ఫీడ్బ్యాక్ తీసుకుండి చంద్రబాబు నాయుడు గారి లెటర్ల ద్వారా మేము మత్స్యకారులకు 50 సంవత్సరాల పెన్షన్ అనే విధానం ఆ రోజున మేము సార్కి తెలియజేశాం. అది ఆయన గుర్తించి మత్స్యకారులకు 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చి మత్స్యకార సామాజిక వర్గాన్ని దండుగా ఆదుకున్న నాయకుడైనా ఆర్థికంగా గాని స్థిరపడే ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆ రోజున మత్స్యకారులకి వల్లని, లేదంటే సముద్ర వేటకి వెళ్ళినప్పుడు వేట నిషేధ టైంలో 10,000 నుంచి 20,000కి చేయటం కానీ, అలాగే 217 జీవో మొన్న వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మత్స్యకారుల్ని అకాలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గుర్తించి 217 జీవో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేశారు. అది మా మత్స్యకార సామాజిక వర్గాల జీవనోపాధి, మంచి జీవనోపాధి. అది కూడా మా సామాజిక తరపున మరొక్కసారి 217 జీవాలు ఏంటది? 217 జీవో అంటే సహజంగా మాకు సొసైటీ సంఘాలు ఉంటాయి. ఆ సంఘాల ద్వారా కొన్ని చెరువులు ఏదైతే ఉన్నాయో అందులో చేపలేసి పెంచుకుంటే గ్రామ పంచాయతీలో జీవనోపాధి పొందుతారు. అది ఆ జీవనోపాధి లేకుండా వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్ వచ్చిన తర్వాత ఏదైతే మత్స్యకార సామాజిక వర్గాన్ని అడ్డు విరిచే విధంగా ఆయన కార్పొరేట్ సంస్థలకు ఏదైతే రాష్ట్రం అంతా ఇసుక ఎలాగా దోపిడీ జరిగిందో అదే విధంగా ఈ చెరువులన్నీ కూడా ఒక కార్పొరేట్ సంస్థకి ఇచ్చి మా సామాజిక వర్గాన్ని పాతాలను తొక్కేలని ఉద్దేశంతో ఆయన జీవో పెట్టుకొచ్చాడు. అది మేమందరం కూడా మా చంద్రబాబు నాయుడు దృష్టికి, అలాగే లోకేష్ గారు పాదయాత్ర టైంలో మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. అది ఆయన దృష్టికి వెళ్ళినట్టునే కూడా ఆయన రాసుకుండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జీవో రద్దు చేశారు. ఆ జీవో రద్దు చేయడం వల్ల ఈవేళ సొసైటీ సంఘాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఆ సొసైటీ ద్వారా చెరువులు పడుకుండి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మెరుగైన జీవనోపాధి పొందే అవకాశాలు దండుగా ఉన్నాయి. అది కూడా మా సామాజిక వర్గం తరపున మరొకసారి ఆయనకి ప్రజలు తెలియజేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకం ద్వారా వేట ఇష్టకాలంలో 10,000 ఇచ్చింది. గతంలో 2014 నుంచి 19 వరకు మీరు కూడా అధికారం ఉన్నారు. అప్పుడు మీరు చేసిన సహకారం జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఎందుకు అంత పెద్ద ప్రాధాన్యత లేదు? ఆత్మను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన దానికి ఎప్పుడు ప్రాధాన్యత లేదండి. మీరు మత్స్యకార భరోసా అన్నది ఆయన 10,000 ఇచ్చారు, కానీ మేము దాన్ని 20,000 చేసాం. 2014 నుంచి 2019 వరకు అంటే మేము కొంత ఫీడ్బ్యాక్ లో మేము మత్స్యకార సామాజిక వర్గానికి 50 సంవత్సరాలకు పెన్షన్ పెట్టి
తదుపరి కూడా ఈ నిర్ణయం తీసుకునే ఉద్దేశంతోనే ప్రాసెస్ నడుపుతుంది. అందరూ చెప్పేదంటే మత్స్యకారు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసా మీరు ఇంకో 10,000 పెంచారు. ఆ పథక రూపకల్పే జగన్మోహన్ రెడ్డి కదా. లేదు లేదు లేదు, ఎప్పుడు కూడా మేము మత్స్యకారులకి అప్పుడు కూడా ఇచ్చాం. అలాగే అసలు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో మత్స్యకారుడు ఏమన్నా సముద్ర వేటకి వెళ్ళిపోయి అక్కడ చనిపోతే 7 సంవత్సరాల వరకు కూడా దానికి ఇన్సూరెన్స్ వచ్చేది కాదండి, వచ్చేది కాదు. కానీ అది మేము చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టిన తర్వాత దాన్ని పరిగణలో తీసుకుంది. ఈవేళ సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళకి ఆ రోజుని 5 లక్షలు ఇచ్చేవారు, కానీ ఈవేళ 10 లక్షలు చేశారు. 10 లక్షల రూపాయలు. ఆ కుటుంబం చిన్న పిల్లలతో రోడ్డును పడిపోయి ఉంటే దానికి వేళ 10 లక్షలు ఆర్థిక సాయం చేసి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అలాగా ఏ పథకం చూసుకున్నా, ఏ విషయం చూసుకున్నా ఎంతమంది జనాభా ఉంటారు మత్స్యకారులు ఓవరాల్ గా మీకు రాష్ట్రంలో అధికారికంగా దాదాపుగా అధికారంగా రాష్ట్రంలో మేము మత్స్యకార సామాజిక వర్గం అయితే అంటే ఒక అగ్నికుల క్షత్రియుడు, వన్యకుల క్షత్రియ, చెట్టు, ఆడబల్జ ఇవన్నీ కూడా దాదాపుగా మేము 35% దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం. మత్స్యకార సామాజిక వర్గమే కాకుండా మత్స్యకారుల్లో కూడా చేతి వృత్తిదారులు ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు, అలాగే సీలింగ్ వర్కర్స్ ఉన్నారు. అన్ని అంటే మత్స్యకార జీవనోపాధి కోల్పోవడంతోనే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పారిశ్రామిక కార్పెంటర్ గాని అలాగా సెటరేట్ అయిపోతుంది. ఈసీ హాస్టల్ మత్స్యకార గురుకుల పాఠశాల పెట్టాలనే విధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల పెట్టేలాగా ఖచ్చితంగా నేను ఆ నిర్ణయం తీసుకుని సార్ దృష్టికి తీసుకెళ్లి 100% సార్ ఈ నిర్ణయాన్ని, ఎందుకంటే ఆయన మత్స్యకారులు ఎలా బాగు చేయాలి, ఆర్థికంగా ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు. ఖచ్చితంగా విద్యురీత్యా ప్రతి నియోజకవర్గానికి గురుకుల పాఠశాల పెట్టేలాగా, ఇంటర్మీడియట్ వరకు కూడా చదివించేలాగా మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని సార్ మేము ఎదురు చూస్తాం. రాజకీయంగా చూసుకుంటారు అసలు పశ్చిమ గోదావరి జిల్లా అంటే పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున మీకు ఇక్కడ సంఖ్యాబలంగా ఓటమి వచ్చారు, పెద్ద ఎత్తున మీకు ఓట్ బ్యాంక్ ఉంది. జనసేన పార్టీ వచ్చాక మీ ఓట్ బ్యాంక్ ఏమైనా తగ్గిందా? మీ ఇద్దరు జనసేన పార్టీ మీరు అసలు ఎలా ట్రావెల్ అవుతున్నారు? ఏం లేదండి, ఎప్పుడు కూడా మా ఓట్ బ్యాంక్ మాకు ఉంటది. అది బీసీ సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బీసీ సామాజిక వర్గం వెన్నుముక. అది 100% ఎప్పుడు కోల్పోమండి. దానితో పాటు కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే మేము అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. మా ట్రావెలింగ్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా చాలా సౌఖ్యంగా ఏ కార్యక్రమాలన్నా వీక్లెస్ సమానంగా ఆళ్ళ మీద వచ్చినా మేము ముందు వచ్చినా ఎవరికి విభేదాలు లేకుండా సమానంగానే చేసుకెళ్తాం. అలాగే మా ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ గారు కూడా అందరినీ సమానంగా చూసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయనకి తోడు మేము ఖచ్చితంగా మా బలమంతా క్రిస్టియన్ కమ్యూనిటీ ఆయనకి తోడుకుంటాం. అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అన్నంటుంటాం. అదే గోదావరి జిల్లాలో ప్రధానంగా జనసేన పార్టీ ఎదిగితే అది తెలుగుదేశం పార్టీకి మైనస్ అనే వాదన పడుతుంది. ఎప్పుడు భవిష్యత్ కాలంలో అటువంటి ఇబ్బంది ఏమైనా ఉందంటారా? లేదండి, ఎప్పుడూ కూడా. ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. దాదాపుగా 15 సంవత్సరాల పాటు మా స్నేహం ఎప్పుడూ పడైపోదు. అలాగే జనసేన అంటే మాకు సోదర సమానులు. ఎప్పుడు వాళ్ళు మేము కలిసే ప్రయాణిస్తాం. మా ఓట్ బ్యాంక్ మాకుంటది, ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంటది. ఇద్దరం కలిసే ప్రయాణం ఉందా తప్ప ఎప్పుడు కూడా మాలో విభేదాలు రానివ్వం కూడా. ఎన్డీఏ కూటమిలో ఎక్కడైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ద్వితీయ శ్రేణి పౌరుల కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదనే వాదన నిలబడుతుంది. మీ నరసాపురంలో పరిస్థితి ఎలా? లేదండి, అది చాలా పొరపాటు. ఈవేళ ఇక్కడ బొమ్మడి నాయకర్కి స్థానికంగా బీసీ సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన వెన్నంటి, ఆ రోజున కాపు సోదరులు కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. ఈయన బీసీ కాదని ఎప్పుడు తక్కువగా ఆయన చూడలేదు. ఆయన ఎప్పుడు కూడా గుండెలో పెట్టి చూశారు. ఆయన ఓడిపోయిన ఆయన వెంటే ఉన్నారు కాపు సోదరులందరూ కూడా. ఆయనతో పాటు మేము కూడా తెలుగుదేశం పార్టీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గం కూడా నాయకులతో పాటు అందరూ కలిసి పనిచేసాం. అలాంటి విభేదాలు ఎప్పుడూ లేవు. అలాగే కావాల్సిన వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ కావాలి. యూనివర్సిటీ వల్ల ఈ ప్రాంతం ఆక్వా యూనివర్సిటీని సాధించలేకపోతే 2014 నుంచి 2019 వరకు మీరు తర్వాత వైసీపీ ఉంది, ప్రస్తుతం మళ్ళీ మీరే ఉన్నారు. ఎందుకు దాన్ని సాధించారు? ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుందండి, సంతోషం. ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆక్వా యూనివర్సిటీ వస్తే దాన్ని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అది వేరే నియోజకవర్గం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చాం. బొమ్మడి నాయకర్ గారు మత్స్యకార సామాజిక చెందిన వ్యక్తి. అలాగే ఈ ఆక్వా యూనివర్సిటీ అనేది అందరికీ ఉపయోగం. ఖచ్చితంగా 100% ఆయన ఈ విషయం మీద మాతో కూడా 4-5 సార్లు డిస్కస్ చేశారు. 100% ఆక్వా యూనివర్సిటీ మళ్ళీ నరసాపురం తీసుకొచ్చే విధంగా ఆయన బలంగా కృషి చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన
నరసాపురం ప్రాధాన్యత తగ్గిపోయింది పూర్తిగా కూడా. కొంతమంది నాయకులు అంటే గత పాలకులు పూర్తిగా తమ స్వలాభం కోసం పూర్తిగా నరసాపురం నిర్వీర్యం చేస్తారు. ఆ వాదనలో మీరేమంటారు? 100% మీరు అన్నది వాస్తవం. వాస్తవం. అదే విధంగా మీరు ప్రజలు అలాగే దెబ్బతిన్నారు. వ్యాపారాలు కూడా 100% దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఒక నాయకుడు స్వలాభం కోసం ఇక్కడ ఉన్న జిల్లాను తీసుకెళ్లి భీమవరం పెట్టడం జరిగింది. అది భీమవరం వాసులకు మంచిది. కానీ నరసాపురం వేళ కనీసం చేతి వృత్తికి పనిచేసినవాడు పనిచేసుకోవటం లేదు, వ్యాపారస్తుడు వ్యాపారం చేయటం లేదు. అలాగే నరసాపురం వేళ బులియన్ మార్కెట్ అనే ఒక వ్యాపారం లేకపోతే నరసాపురం వేళ అటర్ఫ్లాప్ అయిపోయింది. కానీ ఇదంతా కక్షపూరితంగా వైఎస్ఆర్ పార్టీ నరసాపురం నియోజకవర్గం పాడు చేయని ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా 100% చేసిందన్నది మా అభిప్రాయం. అసలు మీరు బాగా హ్యాపీగా ఉన్నారు. పదవి లేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. పైగా మీ నియోజకవర్గానికి సంబంధించి నాయకత్వం లేమి కనబడుతుంది. ఎందుకు పార్టీ అధిష్టానం నరసాపురం మీద ఎందుకు చిన్న చూపు? ఈ పొరపాటండి. ఎప్పుడు కూడా నేను మీకు దానికి ఉదాహరణ, నేను దాదాపుగా 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఈవేళ వరకు పదవి రాలేదు. నేను పార్టీ విధేయుడిగా కమిట్మెంట్ గా ఏదైతే పనిచేస్తున్నానో ప్రతి ఒళ్ళకి ఒక నాకేదైతే గౌరవం దగ్గర తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క నాయకుడికి కూడా చంద్రబాబు నాయుడు గుర్తించి పదవులు వేసే ఆలోచనలో ఆయన ఉన్నారు. తొందరలోనే ప్రతి నాయకుడికి కూడా న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారు లోకేష్ గారు. నరసాపురం నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీలో అంటే 2 వర్గాలుగా ఉందన్నది పెద్ద ఎత్తున వాదన. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు ఒక వర్గానికి ప్రాతినిధ్యం వస్తారు, పొత్తూరి రామరాజు ఒక వర్గానికి నాయకత్వం వహిస్తారు. మీరు అసలు తెలుగుదేశం పార్టీలో గొడుగు కింద తీసుకురావడానికి ఎందుకు మీ పార్టీ అధిష్టానం కృషి చేయట్లేదు? లేదండి, అది చాలా పొరపాటు. మా అధిష్టానం మేము ఎప్పుడు కూడా వర్గాలుగా ఉండదు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం. ఎప్పుడు కూడా మాకు భేదాలు ఉండవు. అందరూ తెలుగుదేశం పార్టీ గుడి కిందకి వస్తాం. ఎవరు కూడా అందులో వర్గాలు విభేదాలు ఏమి లేవండి. వారి అవసరాలను బట్టి ఇదిని బట్టి పార్టీలో పనిచేస్తూ ఉంటారు. అలాగా ఆయన కూడా తెలుగుదేశం పార్టీని ఏమి ఇడి వెళ్ళలేదు, మాతో పాటే కలిసి ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మేము కూడా వర్గాలకు ఎప్పుడు లేదు. మేము ఏదైనా ఉంటే కౌరానికి చెప్తాం, ఆయన వస్తారు. కానీ ఈ లోపల కొంతమంది దాన్ని బ్యాట ప్రచారం చేయడం తప్ప ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కింద పనిచేస్తారు. మాకు విభేదాలు లేవు. రామరాజు గారు కూడా అందరినీ కలుపుకునే ఉద్దేశంతోనే ప్రతిదీ కూడా ఆయన ఆ విధంగానే నడుస్తున్నారు. మాకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం తప్ప ఎప్పుడు మాకు విభేదాలు లేవు. నరసాపురానికి సంబంధించి నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి గోదావరిపై వంతెన వశిష్ఠ వారిది చాలా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా మీ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. దానికి మీ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో శంకుస్థాపన చేశారు. ఎందుకు సార్ ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు? ఖచ్చితంగా మేము 2014 నుంచి ఆ ప్రయత్నం మీద ఉన్నాం. కానీ ఇక్కడ నరసాపురం టౌన్ కి వచ్చినప్పటికి స్వాయిల్ ఏది ఇబ్బందిగా ఉన్నట్టుగా మాకు అప్పుడు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజులంక నుంచి బ్రిడ్జి ఆల్రెడీ శాంక్షన్ అయిందండి. అక్కడ ఏదో ఒక రైతు ఒక కోర్టుకి ఆశ్రయించడం వల్ల అయింది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమి ప్రభుత్వం జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే వశిష్ఠ వారధి ఉందో 100% చంద్రబాబు నాయుడు చేయటానికి సుముఖంగా ఉన్నారు. మేము రామరాజు గారు కానీ, షరీఫ్ గారు కానీ, మేమందరం కూడా ఆయనతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నరసాపురం ప్రజల శిరకాల వాంఛ వశిష్ఠ వారధిని నిర్మించి తీరదాం, మీరందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పండి, నేను అది చేసి పూచి నాదని ఆయన హామీ ఇచ్చారు. దానికి సంబంధించి స్కామ్ జరిగితే కొన్ని లక్షలాది రూపాయలు దారి మళ్ళీపోయి అన్నారు. ఒక ఎండిఓ కూడా ఆత్మహత్య చేసుకుంది. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఈ పంటి సమస్యను పరిష్కరించే విధంగా ఎటువంటి ఆలోచన చేస్తున్నారు? ప్రస్తుతం పంటి సమస్యపై మీరు ఏం దృష్టి సారించారు? ఖచ్చితంగా మేము పంటి దాని మీద అప్పుడు జరిగిన విషయాలన్నీ మా దృష్టి కూడా అలాగే అధిష్టాన దృష్టిలో ఉన్నాయి. అది తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటే దాని మీద మేము ఇక్కడ ఏం చేయబోతున్నాం అన్నది అది తొందరలో మీకు చెప్పండి. సంబంధించి ఈ ప్రాంతం కూడా ప్రకృతికి రమణీయతకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుకు అవకాశం ఉన్నాయి, టూరిజం అభివృద్ధి చెందుకు అవకాశం ఉంది. మీరు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఆ పరిశ్రమల అభివృద్ధి కోసం మీరు తీసుకునే చర్యలు ఏంటి? అసలు మీ ప్రాంత అభివృద్ధికి చాలా ఉపయోగపడే అవకాశం ఉంది కదా, దీనిపై ఏ దృష్టి సారించారు? ఖచ్చితంగా మేము ఇప్పుడు ఒక సంవత్సరంలో మాకు పుస్తకాలు వస్తున్నాయండి. అది మేము సార్ దృష్టికి మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్లారు. మేము కూడా దాన్ని, ఎందుకంటే ఈ గోదావరి తీర ప్రాంతం అంతా కూడా పుష్కరాల్లో మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే మీరు అన్నట్టుగా టూరిజం శాఖని డెవలప్ చేయటానికి మా ఈ గోదావరి తీర ప్రాంతం అందరూ రిసార్ట్స్ ఏర్పాటు చేసి
బోట్ సైక్లింగ్ ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేసి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఉపాధి కల్పిస్తాం. నరసాపురం తీర ప్రాంతాన్ని అంతా కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా 100% తీర ప్రాంతం అంతా డెవలప్ చేసి టూరిజం గా చేసి యువతకి ఉపాధి కల్పిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా గోదావరి పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతతో పాటు సినీ పరిశ్రమలు అభివృద్ధి చేసేందుకు టెంపుల్ టూరిజం సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా జనసేనకు టీడీపీకి మధ్య పొరపచ్చాలు ఎక్కడా లేవు. పూర్తిగా కూడా సమన్వయంతో పనిచేస్తున్నాం. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం దక్కించుకునేందుకు ఇరు పార్టీలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. వర్గ విభేదాలకు తావు లేకుండా నరసాపురం అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా వెళుతున్నారు. ఖచ్చితంగా సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించే విధంగా చంద్రబాబు అందరికీ సహకరిస్తున్నారని పెద్దిరాజు మాతో చెబుతున్నారు. ప్రస్తుతం ఇది నరసాపురం రాజకీయ పరిస్థితి.